అయ్యో, నా బోధకుల మాట నేను ఎందుకు వినలేకపోయినానే, నా ఉపదేశకులకు నేను చెవియొక్కలేదే అని నీకు బాధ కలిగినప్పుడు, నువ్వు ఆ యొక్క వేదనలో పడి మూలుగుతూ ఉన్నప్పుడు ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆదరించేవారు ఉన్నారా? నిన్ను ఆదుకునేవారు ఉన్నారా? నీ కష్టములో నీకు చేయినిచ్చేవారు ఉన్నారా? చేయుతనిచ్చేవారు ఉన్నారా? ఈరోజు మనము అన్ని విధాలుగా ఉంటే అందరూ కూడా మనకు బంధువులుగానే ఉంటారు, చుట్టాలుగానే ఉంటారు. రాగలరా ఇసురుతుంటే రాజ్యం అంతా చుట్టాలంట. ఎక్కడ బెల్లం ఉంటే అక్కడ ఈగలు వాడతాయంట. ఈరోజు మనకు ఓపిక ఉండొచ్చు, ఈరోజు మనకు బలం ఉండొచ్చు, ఈరోజు మనకు ఈ లోక జ్ఞానం ఉండొచ్చు, కానీ ఇవన్నీ కూడా దేవుని యొక్క రాజ్యానికి మనల్ని తీసుకొని పోవు. ఇవన్నీ కూడా దేవుని రాజ్యానికి మనల్ని హక్కుదారులుగా చేయవు. మన మధ్యన ఉన్నటువంటి దేవుణ్ణి మనము నిర్లక్ష్యం చేస్తే ఆయన చూసి చూడనట్టు ఉండేటటువంటి దేవుడు కాదు. ఆయన ప్రతి విషయానికి ఆయన లెక్క అడిగేటటువంటి దేవుడు.